హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీ కెమిస్ట్రీ. మనం ఈ క్లాస్లో పాలిమర్ కెమిస్ట్రీ గురించి నేర్చుకుందాం. ఈ టీఎస్ జెన్కోనే కాక టీఎస్ సెట్లో అండ్ సిఎస్ఆర్ నెట్లో కంపల్సరీ 1 లేదా 2 క్వశ్చన్లు వస్తాయి. చాలా చిన్న టాపిక్, ఈజీగా మార్క్స్ గెయిన్ చేసుకునే టాపిక్. మీరు ఈ వీడియోలో నేను కవర్ చేసినటువంటి పాయింట్స్ చూసినట్టయితే ఖచ్చితంగా మీరు 1 క్వశ్చన్ లేదా 2 క్వశ్చన్లు చేయగలుగుతారు. చాలా సింపుల్ అండి. ఇవి జస్ట్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే చాలు. అవి ఫార్ములాస్ కూడా గుర్తుంచుకునే విధానం చాలా సింపుల్గానే ఉంటుంది. సో మనము ఈ ఫార్ములాస్ మీద ఫోకస్ చేస్తే ఖచ్చితంగా 1 లేదా 2 క్వశ్చన్లు చేయగలుగుతాం. సో మంచిగా ఫోకస్ చేయండి వీటి మీద. సో ఇందులో మనకు ఏమని ఇచ్చారంటే, సిలబస్లో మనం చూసుకున్నట్టయితే యావరేజ్ మోలార్ మాసెస్ అనేది ఫస్ట్ ఇచ్చారండి. యావరేజ్ మోలార్ మాసెస్ అంటే మనకు పాలిమర్, అసలు పాలిమర్ అనేది ఎలా ఫామ్ అవుతుంది? పాలిమర్ అనేది రిపీటింగ్ యూనిట్స్తోని, అంటే మోనోమర్స్తోని, చాలా మోనోమర్స్ కలిసిపోయి మనకు ఒక పాలిమర్గా ఫామ్ అవుతుంది. నెంబర్ ఆఫ్ మోనోమర్స్ ఆర్ రిపీటింగ్ యూనిట్స్, ఓకే, దట్ విల్ ఫామ్ పాలిమర్. అయితే ఈ మోనోమర్ మాసెస్ అండ్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది, ఎన్ వాల్యూస్, వీటిని ఉపయోగించి మనము యావరేజ్ మోలార్ మాసెస్ని క్యాలిక్యులేట్ చేయవచ్చు. ఒకసారి చూసుకున్నట్టయితే ఇవి మనకు 4 రకాలుగా ఉన్నాయండి. టోటల్ 4 టైప్స్. ఒకటి నెంబర్ యావరేజ్ మోలార్ మాస్, సెకండ్ వెయిట్ యావరేజ్ మోలార్ మాస్, థర్డ్ జెడ్ యావరేజ్ మోలార్ మాస్, ఫోర్త్ విస్కోసిటీ యావరేజ్ మోలార్ మాస్. అయితే ఈ 4 పాయింట్ల మీద ఫోకస్ చేసుకున్నట్టయితే ఈ ఫస్ట్ సిలబస్లో ఉన్నటువంటి ఫస్ట్ పాయింట్ అనేది కవర్ అయిపోతుందండి. సో ఫస్ట్ ఒకసారి చూద్దాం ఫార్ములాస్. డైరెక్ట్ ఫార్ములాస్ రాసేస్తున్నా అండి, సింపుల్ ఇవి. నెంబర్ యావరేజ్ మోలార్ మాస్, నెంబర్ యావరేజ్ మోలార్ మాస్ని మనము m/n రాసుకోవచ్చండి. m/n దట్ ఈస్ ఈక్వల్ టు సిగ్మా mi ni బై సిగ్మా ni. ఇది మోనోమర్ మాస్ అండ్ నెంబర్ ఆఫ్ మోనోమర్స్. వీటి ద్వారా మనకు టోటల్ పాలిమర్ మాస్ వస్తుందండి. దీని ద్వారా మనకు టోటల్ పాలిమర్ మాస్ వస్తుంది బై ఎన్నిసార్లు రిపీట్ అవుతున్నాయి మోనోమర్స్ అనేటివి, నెంబర్ ఆఫ్ మోనోమర్స్. ఇక్కడ నెంబర్ యావరేజ్ కాబట్టి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి మోనోమర్స్ అనేటివి ఇది ఇక్కడ తీసుకుంటామండి. దీని ద్వారా మనకు నెంబర్ యావరేజ్ మోలార్ మాస్ అనేది ఈ ఫార్ములా ద్వారా మనము క్యాలిక్యులేట్ చేయవచ్చు. డైరెక్ట్ ఈ ఫార్ములా మీద ప్రాబ్లమ్స్ సిఎస్ఆర్లో 4 మార్క్స్ కూడా పడినాయండి. సో ఈ నెంబర్ యావరేజ్ మోలార్ మాస్ అనేది దేని నుండి దీన్ని మనము క్యాలిక్యులేట్ చేయగలుగుతాం? ఆ ప్రాసెస్ పేరేంటి అంటే దిస్ ఈజ్ ఎస్టిమేటెడ్ బై ఆస్మోమెట్రీ. ఆస్మాటిక్ ప్రెషర్ ఉపయోగిస్తాం కదండి, అది ఆస్మోమెట్రీ ప్రాసెస్ ద్వారా దీన్ని ఎస్టిమేట్ చేయగలుగుతాం. నెక్స్ట్ వెయిట్ యావరేజ్ మోలార్ మాస్, వెయిట్ యావరేజ్ మోలార్ మాస్ లేదా మాస్ యావరేజ్ మోలార్ మాస్ అని కూడా అనొచ్చు. దీన్ని m/w అని రాసుకోవచ్చు. m/w ఈక్వల్ టు సేమ్ ఫార్ములానే, కానీ ఇక్కడ ఒక్కటి గమనించండి, mi² ni బై సిగ్మా mi/niగా రాసుకోవచ్చు అండి. సిగ్మా mi/niగా రాసుకోవచ్చు. ఇది మనకు వెయిట్ యావరేజ్ మోలార్ మాస్. దీన్ని మనము లైట్ స్కాటరింగ్ మెథడ్ ద్వారా ఎస్టిమేట్ చేయవచ్చు. లైట్ స్కాటరింగ్ మెథడ్ ద్వారా ఎస్టిమేట్ చేయవచ్చు. ఈ పాయింట్ అండ్ ఈ పాయింట్, ఈ 2 పాయింట్స్ ఇంపార్టెంట్, ఇవి చూసుకోవాలి మనం. నెక్స్ట్ జెడ్ యావరేజ్ మోలార్ మాస్ ఫార్ములా కనుక చూసుకున్నట్టయితే m/z ఈక్వల్ టు సిగ్మా mi³ ni బై సిగ్మా mi² niగా రాసుకోవచ్చు. సో మనకు దేని ద్వారా ఏ ప్రాసెస్ ద్వారా ఎస్టిమేట్ చేయవచ్చు అని అంటే సెడిమెంటేషన్ ప్రాసెస్ ద్వారా ఎస్టిమేట్ చేయవచ్చు. సెడిమెంటేషన్ ద్వారా ఎస్టిమేట్ చేయవచ్చు జెడ్ యావరేజ్ మోలార్ మాస్. అండ్ నెక్స్ట్ ఫైనల్ వన్ విస్కోసిటీ యావరేజ్ మోలార్ మాస్. m/vని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే సేమ్ ఫార్ములా mi1+α ni బై సిగ్మా mi హోల్ టు ది పవర్ ఆఫ్ 1/α. ఆల్ఫా అనేది డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్. ఇక్కడ చూసుకున్నట్టయితే దీన్ని విస్కోమెట్రీ ద్వారా ఎస్టిమేట్ చేయవచ్చు. విస్కోమెట్రీ ద్వారా
మనము ఎస్టిమేట్ చేయవచ్చు. ఇక్కడ ఒకసారి చూడండి, ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి మాత్రమే. ఒక్కోసారి వీటిని మనకు జతపరచులో మీన్స్ మ్యాచ్ ద ఫాలోయింగ్స్లో అడిగే అవకాశం ఉంది, దేన్ని ఏ పద్ధతి ద్వారా ఎస్టిమేట్ చేయవచ్చు అని. సో ఇవి అండ్ ఈ ఫార్ములాస్ అండ్ ఈ ఎస్టిమేషన్ ప్రాసెస్లో గుర్తుంచుకున్నట్టయితే ఇందులోకి వెళ్ళి ఒక మార్క్ గెయిన్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉందండి. సో దీని మీద మనము ఫోకస్ చేయాలి. మనము మోలార్ మాసెస్ గురించి నేర్చుకున్నాము. అందులో యావరేజ్ మోలార్ మాసెస్ మనకు వాటి మీద ఆధారపడి పాలిడిస్పర్స్ ఇండెక్స్ అండ్ మోనో డిస్పర్స్డ్ ఇండెక్స్ అనేది టర్మినాలజీ ఉంటుందండి. ఇది చాలా ఇంపార్టెంట్. సిఎస్ఆర్లోనైతే 2 మార్క్స్కి 3-4 టైమ్స్ అడిగాడండి వీటి మీద క్వశ్చన్. సో వీటిని జెన్కోలో కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో వీటి మీద ఫోకస్ చేయండి ఒకసారి. డిస్పర్స్డ్ ఇండెక్స్ అంటే పీడిఐగా రాసుకుందాం. పీడిఐని ఏమని చెప్పుకుంటామంటే మనము ద రేషియో ఆఫ్ weight average molar mass and number average molar mass is called polydispersed index. అయితే ఇక్కడ పాలిడిస్పర్స్డ్ ఇండెక్స్లో మనకు ఆల్వేస్ వెయిట్ యావరేజ్ మోలార్ మాస్ ఈజ్ గ్రేటర్ దెన్ నెంబర్ యావరేజ్ మోలార్ మాస్. ఈ కండిషన్ ఇంపార్టెంట్ అండి. ఒకవేళ మ్యాథమెటికల్గా పడాలనుకుంటే దీని మీద ఈ ఫార్ములా మీద క్వశ్చన్ పడుద్ది. ఒకవేళ కండిషన్ అడగాలనుకుంటే ఈ కండిషన్ అడుగుతాడండి. ఇక్కడ చూడండి, పాలిడిస్పర్స్డ్ ఇండెక్స్లో వెయిట్ యావరేజ్ మోలార్ మాస్ అనేది నెంబర్ యావరేజ్ మోలార్ మాస్ కంటే ఎక్కువ ఉంటుంది. అయితే ఇక్కడ మరి మోనో డిస్పర్స్డ్ ఇండెక్స్ అంటే ఏంటిది? ఇదే ఫార్ములాలో సేమ్ m/w అనేది దట్ ఈస్ ఈక్వల్ టు m/n. అంటే వెయిట్ యావరేజ్ మోలార్ మాస్ అనేది నెంబర్ యావరేజ్ మోలార్ మాస్కు సమానమైనప్పుడు అప్పుడు మనం దాన్ని మోనో డిస్పర్స్డ్ ఇండెక్స్ అంటాం. ఇప్పుడు మోనో డిస్పర్స్డ్ ఇండెక్స్కి వాల్యూ ఏ విధంగా వస్తుంది అంటే పీడిఐ ఈక్వల్ టు, ఈ రెండు సమానం కాబట్టి ఈక్వల్ టు 1 వస్తుందండి. పీడిఐ ఈక్వల్ టు 1, పాలిడిస్పర్స్డ్ ఇండెక్స్ ఈక్వల్ టు 1 అయినప్పుడు దాన్ని మోనో డిస్పర్స్డ్ ఇండెక్స్ అంటాం. అప్పుడు మనకి ఏ విధంగా కండిషన్ వస్తుందంటే వెయిట్ యావరేజ్ మోలార్ మాస్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ యావరేజ్ మోలార్ మాస్ అయినప్పుడు మోనో డిస్పర్స్డ్ ఇండెక్స్గా చెప్పబడుతుంది. అయితే ఈ కండిషన్ మీద మనకు ఈ రిలేషన్ క్వశ్చన్ పడిందండి ప్రీవియస్ బిట్. సో ఇది మనకు పాలిడిస్పర్స్డ్ ఇండెక్స్ అండ్ మోనో డిస్పర్స్డ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ డిగ్రీ ఆఫ్ పాలిమరైజేషన్. ఈ డిగ్రీ ఆఫ్ పాలిమరైజేషన్ అంటే మనకు ఏ విధంగా చెప్పచ్చు అంటే ద రేషియో బిట్వీన్ the total mass of polymer by mass of its monomer is called degree of polymerization. దాన్ని నేను ఏ విధంగా రాస్తున్నా అంటే degree of polymerization equal to total mass of polymer by mass of its monomer. మాస్ ఆఫ్ ఇట్స్ మోనోమర్. ఈ ఫార్ములా ప్రకారంగా మనం డిగ్రీ ఆఫ్ పాలిమరైజేషన్ని కనుక్కోవచ్చండి. నెక్స్ట్ ఈ డిగ్రీ ఆఫ్ పాలిమరైజేషన్నే ఒకవేళ కనుక ఎగ్జామ్లో వెన్ పర్సంటేజ్ ఆఫ్ మోనోమర్ కన్వర్షన్ ఈజ్ గివెన్ దెన్ డిగ్రీ ఆఫ్ పాలిమరైజేషన్ ఫార్ములా ఎలా ఉంటుంది అంటే వాడు మనకి ఏమి ఇస్తాడంటే మోనోమర్ కన్వర్షన్ అనేది పర్సంటేజ్ పీ రూపంలో ఇస్తాడండి. అప్పుడు మనము ఏ ఫార్ములా యూజ్ చేయాలంటే డిగ్రీ ఆఫ్ పాలిమరైజేషన్ ఈక్వల్ టు 1/1 - పీగా యూజ్ చేయాలండి. ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే 99% ఆఫ్ మోనోమర్ కన్వర్టెడ్ దెన్ ఫైండ్ డిగ్రీ ఆఫ్ పాలిమరైజేషన్ అని అడుగుతాడండి. ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి? ఇక్కడ చూడండి, పర్సంటేజ్ పి అనేది మనకు 99, అప్పుడు పి వాల్యూ ఏమవుతుందంటే మనకు 0.99, అంటే మనము బై 100 చేయాల్సి ఉంటుంది. అప్పుడు పి వాల్యూ 0.99 అవుతుంది. ఇప్పుడు ఈ డిగ్రీ ఆఫ్ పాలిమరైజేషన్ n ఈక్వల్ టు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. n ఈక్వల్ టు 1/1 - పి దట్ ఈజ్ ఈక్వల్ టు 1/1 - 0.99. దీది ఏ విధంగా వస్తుంది అంటే 1/0.01 దట్ ఈస్ ఈక్వల్ టు 100 అండి. 100. దేర్ ఫోర్ డిగ్రీ ఆఫ్ పాలిమరైజేషన్ ఈక్వల్ టు 100గా చెప్పవచ్చు. ఈ రెండు కాన్సెప్ట్లు కూడా ఇంపార్టెంట్. మనకు ప్రీవియస్లో వీటి నుంచి అడిగిన క్వశ్చన్స్ ఉన్నాయండి. సో వీటిని కూడా నేర్చుకోవడం మంచిది.
ఇక్కడికి మనకు డిగ్రీ ఆఫ్ పాలిమరైజేషన్ కాన్సెప్ట్. ఫర్ సెకండ్ ఆర్డర్ పాలిమర్ మనకు డిగ్రీ ఆఫ్ పాలిమరైజేషన్కి ఒక ఫార్ములా ఉందండి. ఈ ఫార్ములా మాత్రం నేర్చుకోండి. ఆ ఫార్ములా వచ్చేసి డిగ్రీ ఆఫ్ పాలిమరైజేషన్ n ఈక్వల్ టు డైరెక్ట్ రెండు ఫార్ములాస్ కలిపి రాస్తున్నా. 1 - %p ఈక్వల్ టు K2 m0 t ప్లస్ 1 అండి. K2 m0 t ప్లస్ 1 అండి. ఇది మనకు సెకండ్ ఆర్డర్ పాలిమర్కి ఫార్ములా, డిగ్రీ ఆఫ్ పాలిమరైజేషన్కి ఫార్ములా అండి. ఇక్కడ చూడండి మనకు m0 ఉంది చూడండి. ఈ m0 అనేది ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మోనోమర్. దాన్ని మనం ఏమంటామంటే m0గా చెప్పుకుంటామండి. ఇది సెకండ్ ఆర్డర్ కాబట్టి K2 తీసుకున్నా. K2 అంటే మనకు సెకండ్ ఆర్డర్ రేట్ కాన్స్టెంట్, T అంటే టైము. ఓకేనా, ఇది మనకు సెకండ్ ఆర్డర్ పాలిమర్ యొక్క డిగ్రీ ఆఫ్ పాలిమరైజేషన్ ఫార్ములా. ఇది కూడా మనకు పాలిమర్ కైనెటిక్స్లో ఇంపార్టెంట్ ఫార్ములా. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కైనెటిక్ చైన్ లెంత్లో ముఖ్యంగా మనకు ముందు పాలిమర్ గురించి తెలవాలండి. పాలిమర్ ఫార్మేషన్లో మనకి ఏమేం జరుగుతుందంటే చైన్ ఇనిషియేషన్, చైన్ ప్రొపగేషన్, చైన్ టర్మినేషన్ అనే స్టెప్స్ ఉంటాయి. వాటి మీద ఆధారపడి మనకు కైనెటిక్ చైన్ లెంత్ అనేది కాన్సెప్ట్ని చెప్పుకోవచ్చు. ఇక్కడ కైనెటిక్ చైన్ లెంత్ యొక్క డెఫినేషన్ చూసుకున్నట్టయితే కేసీఎల్ అని రాస్తున్నా. కేసీఎల్ ఈక్వల్ టు కైనెటిక్ చైన్ లెంత్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ మోనోమర్ డిప్లీషన్ by rate of propagation గా చెప్పుకోవచ్చు. The ratio between rate of monomer depletion and rate of propagation is called kinetic chain length అండి. ఇక్కడ మనము ఫర్ ఎగ్జాంపుల్గా ఒక రియాక్షన్ తీసుకుందాము. ఇక్కడ మోనోమర్ అనేది ఇంటర్మీడియట్ ఫామ్ అవుతుంది. ఈ ఇంటర్మీడియట్ అనేది ప్రోడక్ట్ని ఇస్తుంది. ఇది ఇంటర్మీడియట్ అంటే ప్రొపగేషన్ జరుగుతుందండి. ఇక్కడ మోనోమర్ M. దీని నుండి మనకు రేట్ ఆఫ్ మోనోమర్ డిప్లీషన్ కనుక రాసుకున్నట్టయితే రేట్ ఆఫ్ మోనోమర్ డిప్లీషన్ రాసుకున్నట్టయితే ఇక్కడ చూడండి -dm/dt రాసుకోవచ్చండి. -dm/dt ఆల్రెడీ మనకు కెమికల్ కైనెటిక్స్లో తెలుసు మనం ఏ విధంగా రేట్ రాస్తాం అనేది. ఇక్కడ ఇది రియాక్టెంట్ కాబట్టి మైనస్ సైన్ ఉంది. ఇక్కడ dm అంటే మోనోమర్ కాన్సన్ట్రేషన్ విత్ చేంజ్ ఇన్ టైం. సో ఇది మనకు రేట్ ఆఫ్ మోనోమర్ డిప్లీషన్. నెక్స్ట్ మనకు రేట్ ఆఫ్ propagation that is equal to K1 I గా రాస్తున్నామండి. K1 I గా రాసుకోవచ్చు. సో ఇది మనకు రేట్ ఆఫ్ ప్రొపగేషన్. సో ఇప్పుడు మనము KCl వీటికి కైనెటిక్ చైన్ లెంత్ ఏ విధంగా రాసుకోవచ్చు అంటే KCl ఈక్వల్ టు రేట్ ఆఫ్ మోనోమర్ డిప్లీషన్ బై రేట్ ఆఫ్ ప్రొపగేషన్. ఇది మనకు కైనెటిక్ చైన్ లెంత్ యొక్క ఈక్వేషన్ అండి. ఈ ఈక్వేషన్ ఫైనల్ ఈక్వేషన్, దీన్ని గుర్తుంచుకుంటే సరిపోద్ది. దిస్ ఈజ్ అబౌట్ కైనెటిక్ చైన్ లెంత్ అండి. ఇది ఇక్కడితో మనకు ఇంపార్టెంట్ కాన్సెప్ట్లు అయినటువంటి కైనెటిక్ చైన్ లెంత్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంతటితో పాలిమర్ కెమిస్ట్రీలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఆల్మోస్ట్ కవర్ అయిపోయినాయండి. రిమైనింగ్ కొన్ని కాన్సెప్ట్లు ఉన్నాయి, అవి వీటి తర్వాత అవి ఇంపార్టెంట్ అండి. ఇవి మాత్రం మెయిన్గా ఫోకస్ చేయండి. వీటి తర్వాతనే వాటిని చదవడానికి ప్రయత్నించండి. చూడండి, టీఎస్ జెన్కోలో మనం జాబ్ కొట్టాలంటే ఎవ్రీ మార్క్ ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్క క్వశ్చన్ మనకు ఇంపార్టెంటే. ఇది చిన్న టాపిక్. ఫస్ట్ ఎప్పుడైనా కూడా చిన్న టాపిక్లో ఖచ్చితంగా మనం క్వశ్చన్ గెయిన్ చేస్తున్నాం కాబట్టి అలాంటి టాపిక్స్ని అస్సలు ఇడిసపెట్టద్దు. ఖచ్చితంగా అందులో నుంచి క్వశ్చన్ వస్తుంది కాబట్టి మనము వాటిని ఆ క్వశ్చన్ మిస్ చేయొచ్చు. ఒక్కొక్క క్వశ్చన్ని గెయిన్ చేసుకుంటూ వెళ్ళినాం అనుకోండి, ఆటోమేటిక్గా మనము టాప్లో ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఈ చిన్న టాపిక్స్ అయినటువంటి ఈ పాలిమర్ కెమిస్ట్రీని, ఇలాంటి టాపిక్స్ కొన్ని ఉన్నాయి సెలెక్టెడ్ టాపిక్స్, అలాంటి వాటి మీద ఫోకస్ చేయండి. ఖచ్చితంగా గుడ్ స్కోర్ వస్తుంది, మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. సో